ఇక్కడ చూడు, లోన్ రికవరీ కోసం వేధిస్తున్నారా? ఏజెంట్ల ఆగడాలపై అస్సలు భయపడొద్దు, చట్టం నీ వెంటే. వేధించే లోన్ యాప్లు ఏజెంట్లపై సుప్రీంకోర్టు కన్నెర్ర. ఉదయం 8 లోపు రాత్రి 7 తర్వాత కాల్ చేస్తే నేరుగా ఫిర్యాదు. మార్ఫింగ్ ఫోటోలు బెదిరింపులకు దిగితే లైసెన్స్ రద్దు. అప్పు తీర్చలేదని అఘాయిత్యాలు చేసుకోవద్దు. న్యాయ సహాయం పొందాలని నిపుణుల సూచన. అయితే మీకు అందరికీ క్లియర్గా ఒకటి చెప్తున్నాం, అప్పులు, లోన్లు ఎప్పుడైతే బెట్టింగ్ యాప్లు వచ్చినాయో, బెట్టింగ్ యాప్లు వచ్చినాక ఈ లోన్ యాప్ల నుంచి లోన్లు తీసుకొని కూడా బెట్టింగ్లలో పెట్టి ఆడి ఆగమయ్యారు. అసలు ఎట్లా అంటే అసలు దాంట్లో నుంచి బయటికి రాలేక ఎంతో అవస్థపడి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు నా కొడుకులు ఉంటారు కదా, ఈ లోన్ రికవరీ ఏజెంట్ నా కొడుకులు, వీళ్ళకు చదువు రాదు, గోషి రాదు, ఏం రాదు. నా కొడుకులు సగం సగం బనీలు వేసుకొని పొద్దుగా ఇంటికి వచ్చి లోన్ ఎందుకు తీసుకున్నావు, చేతగాని ఎందుకు తీసుకున్నావు అని రెచ్చగొడుతుంటారు. వీనయ్యే సొమ్ము అన్నట్టు. రూపాయి కట్టకున్నా వాడు వీకేది లేదు, చేసేది లేదు. ఎవ్వడేం చేయడు. లోన్లు కట్టకుంటే ఏం లేదు. పడితే మీ సిబిల్ మీద కొంచెం ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది, కానీ వాళ్ళు పీకేది కూడా ఏం లేదు. కట్టను రా భయ్, నా దగ్గర లేవు, బస్ అంతే సమాధానం చెప్పాలంతే. నేను కట్టను. ఎందుకు కట్టను అంటే నా దగ్గర లేవు, నేను కట్టను. ఎప్పుడు కడతావు? ఎంతో కొంత కట్టు. ఎప్పుడు కడతావు అంటే అసలే కట్టను, నా దగ్గర లేవు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరి అని చెప్పురి. ఏం చేస్తారు? ఏం చేయరు. ఫేక్ నోటీసులు పంపుతారు. ఫేక్ నోటీసులు పంపి రావాలి, కోర్టు కాడికి రావాలి, ఈ నెంబర్కి ఫోన్ చేయి, ఆ నెంబర్కి ఫోన్ చేయి, లేకుంటే ఇట్లా అట్లా అని బెదిరిస్తుంటారు. ఏ దానికి బెదిరింపులో పోవద్దు. ఈ లోన్ యాప్లు ఏ అయితే తీసుకుంటారో అవి మీరు యాప్లో ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు వాళ్ళకు కెమెరా, ఫొటోస్ అన్ని మీరు యాక్సెస్ ఇస్తారు. ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మీ దాంట్లో ఉన్న ఫోటోలు తీసుకొని మార్ఫింగ్ చేసి మీ వాళ్ళకి పెడతాము. ఆ కాంటాక్ట్స్ కూడా యాక్సెస్ ఇస్తారు. అందులో ఉన్న వేరే వాళ్ళకి ఫోన్ చేయడం, వాళ్ళు ఇవన్నీ రకరకాలు జరుగుతాయి. లోన్ యాప్ తీసుకుర్రా, ఫోన్లు వస్తున్నాయా, కడతామన్నప్పుడు ఆ యాపే డిలీట్ చేసి పడేయాలి, అన్ఇన్స్టాల్ చేసి పడేయాలి. చేసి పడే సైలెంట్ కూర్చోరి. ఏం చేసేది ఉన్నది? ఎవడేం చేయలేడు. నేనే తీసుకున్నా, ఒకనొక సమయంలో కడతలేనప్పుడు ఏం చేస్తారు? లేవు. ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఓ నోటీస్ వస్తుంది, నోటీస్కి రిప్లై ఇస్తాం. ఓ నెలకో 3 నెలలకో సార్ పిలిస్తే కోర్టుకు పిలుస్తారు. కోర్టుకు పోయి చెప్తాం మన బాధ. మా దగ్గర లేవు సార్, పరిస్థితి బాగలేదు, కట్టలేకపోతున్నా అని చెప్పుకుంటే సరే ఎప్పుడో సంవత్సరం అయినాక కడతా. ఎంత కట్టగలుగుతా? గిద కట్టగలుగుతా. ఈ చక్రవడ్డీలు, బారు వడ్డీలు అన్నీ తీసేస్తారు. అప్పుడు ఏముండవు. అందుకనే ఏ లోన్ తీసుకొని భయపడి నేను కట్టలేకపోతున్నా, నాకు ఆత్మహత్యనే శరణం, వేరేది ఏది లేదు శరణం అది తప్పితే గోచిల ఆలోచనలు పెట్టుకోకూడదు. అన్సెక్యూర్ లోన్స్ రావి. మీరు ఏడా పేపర్ల మీద సంతకం పెట్టి తీసుకునేవి కావు. ఈ యాప్లలో తీసుకుంటారు కదా, పాన్ కార్డ్ నెంబర్ ఏదో పెట్టి, అన్సెక్యూర్. క్రెడిట్ కార్డు కూడా అన్సెక్యూర్. పర్సనల్ లోన్ అన్సెక్యూర్. ఏం చేయలేరు. బతిలాడుకోవాలి వాడు, అంతే. కాకపోతే ఏంటంటే ఈ రికవరీ ఏజెన్సీలకు ఇచ్చి వాళ్ళతోని బెదిరించి రెచ్చగొట్టి వాడేదో పీక్తాడు గొక్కుతాడని చట్టం ఉన్నది. చట్టాన్ని మనం వాడుకోవాలి ఇటువంటి టైంలో. అందుకని చదువుకోవాలి. ఎన్నో ఇరికి ఆ పైసలు తీసుకొని వాడు బెదిరిస్తుండు, వీడు బెదిరిస్తుండు, అన్న వీడు ఇట్లా అంటుండు, లోన్ తీసుకున్నందుకు వాడు వస్తుండు, బెదిరిస్తుండు, ఇంటికి వస్తున్నట్టే. ఇంటికి ఏమిటికి వస్తాడు? గోచి ఇంట్లోకి కూడా రాబోతాడు. కాలింగ్ బెల్ కొట్టి మే కమిన్ పర్మిషన్ తీసుకొని రావాలి. మన పర్మిషన్ లేనిది మన ఇంట్లోకి అడుగు పెడితే ట్రెస్పాస్ కేసు పెట్టవచ్చు. రావద్దు, అడుగు పెట్టొద్దు మన పర్మిషన్ లేని. మనకు ఫోన్లు కూడా ఉదయం 8 తర్వాత రాత్రి 7 లోపల ఫోన్లు అంతే చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేయడానికి కూడా లేదా. టైమింగ్ స్క్రీన్ షాట్ పెట్టుకోరు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వాడు ఎక్కువ కూడా మాట్లాడవద్దు. ఒకవేళ లోన్ పెండింగ్ ఉన్నది, మీరు ఫోన్ ఎత్తుతలేరు, మరి ఎప్పుడు కడతారు అని అడగాలి. వాడు అంతే డ్యూటీ. వాడు ర్యాష్గా మాట్లాడడానికి కూడా లేదు. నేను కట్టను, ఇదే మాట నువ్వు పోయి వాళ్ళకి చెప్పు అని చెప్పి పంపించాలి. అంతకు మించి ఏమీ లేదు. ఎన్ని ఫోన్లు చేసినా ఏం చేసినా వాడు ఎన్ని చేసినా ఏం లేదు. చేసుకొని ఎత్తొద్దు, కానీ తొందరపడి ఇటువంటి పనులు చేయొద్దు. వాళ్ళ వేధింపులకు గురయ్యి ఆత్మహత్యలు చేసుకోవడం ఏమొస్తుంది? ఏం సాధిస్తావు? ఉండి సాధించు. వానికి ఎగ్గొట్టు. అరే అమ్మ ఇంత మొండోడు రా నాయన అనుకోవాలి అవతలోడు కూడా. అట్లా ఉండాలి. తర్వాత నీకు టైం మంచిగా వచ్చినప్పుడు కట్టుకో, అప్పుడు నీ సిబిల్ పెరుగుతుంది. తర్వాత కట్టుకో, నీ దాంట్లో డ్యూ అట్లనే చూపిస్తుంది. తర్వాత కట్టుకో నీ దగ్గర ఉన్నప్పుడు. కానీ ఇటువంటి అగాత్యాలకు పోవద్దు. మస్తు చేస్తారు.
రక్తం పీలుస్తున్న యాప్లు ఇగో బ్లాక్మెయిల్ మార్ఫింగ్ చేసి రక్తం పీలుస్తారు. ఎవ్వరికి భయపడేది లొట్టపీస్. మనకి ఏళ్ళు చూపిర్రి మిడిల్ ఫింగర్ గోసి ఏం పీక్కుంటో పీక్కుర భయం చెప్పుర్రి. ఏం పీకలేడాడు. లేవు. కాకపోతే కొంత సమయం ఎట్లా అంటే టైం అంటే నోటీసులు ఎప్పుడు వస్తాయి, ఇక నీకు లాస్ట్కి ఎప్పుడో వస్తాయి. ఆడ మధ్యలో పంపే నోటీసులు ఫేక్ నోటీసులు వస్తాయి. ఫేక్ నోటీసులు ముడి దుడుచుకొని పక్క పడేయాలి గంతే. ఒరిజినల్కి వచ్చినప్పుడు అప్పుడు రిప్లై ఇస్తాం. అట్లా ఉండాలి, భయపడొద్దు. కానీ ఎవడన్నా ఇప్పుడు తీసుకునేటప్పుడు ఉన్న ధైర్యము మరి కడతప్పుడు కూడా కాడితో ఉంటే కడతాం, లేకుండా లేదన్న ధైర్యం ఉండాలి. మరి అట్లా లేనప్పుడు ఎందుకు తీసుకోవాలి? ధైర్యం ఉండాలి, అన్నిటికీ తెగాయించి ఉండాలి. తెగాయించి బతికితేనే భూమి మీద బతకగలుగుతావు. నీకు తెగింపు లేకుంటే బతుకులేదు. వేస్ట్. ఆలోచన చేసుకొని ఈ లోన్ల గురించి ఎక్కువ టెన్షన్ పడకుర్రి. ఏం కాదు, మిమ్మల్ని ఇంటిగా కూడా కదిలియలేరు, గుర్తుపెట్టుకోరు. ఇగో వీడొకడు బైక్ రైడింగ్ సరదా మైనర్ బలి, మరో బాలుడికి విరిగిన కాలు చెయ్యి, నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం. ఈ బైకులు రెంట్కి ఇస్తున్నారు. ఇది రెంట్కే తీసుకున్నారు. నేను నిన్ననే చూసినా కానీ రెంట్కి తీసుకున్నారు. తీసుకొని ఈ కేటీఎం బైక్ అనుకుంటుంది. ఇక తిప్పుతా ఉంటే ఉరుకుతా ఉంటే వీనికి జోషి, ఈయనకి మైండ్ ఏం తెలుస్తుంది? ఆ సినిమాలలో చూసి ఇంకా తిప్పుతారు. ఒకటి సంకనాకిపోయింది, ఒకటి కాల్ చేయి ఇరిగింది. ఇప్పుడు తెలియదు వీళ్ళకి. 10 ఏళ్ళ తర్వాత అరేణి అమ్మ ఇప్పుడు అవసరంగా ఇట్లా ఉరికేదిరా, మేము ఇట్లా ఉరికేదిరా అని చెప్పుకుంటారు. అందుకనే తల్లిదండ్రుల మాటలు ఇనుర్రా గాడుదుల్లారా అని చెప్తారు. వినాలి. వింటే జర కొంచెం మంచిగా ఉంటుంది. ఒకటి కాల్ చేయి ఇరగొట్టి ఒకటి చచ్చి ఏంది ఇది? ఇదొకటి. ఏంది ఇది చూడు, తెలివి ఇగో ఇట్లా ఉండాలి. ఈ లోన్ యాప్లల్లో ఆగమైతోళ్ళకు అట్లా ఉంటే ఇంకొకటి ఏమో బతికుండగానే చంపేసి కోర్టు కాజేశారు. భద్రాచలం ఎల్ఐసి ఆఫీసులో 1.52 కోట్ల భారీ స్కామ్, ఫోర్జరీ డెత్ సర్టిఫికెట్లతో ఎల్ఐసికి కన్నం వేసిన ఏజెంట్లు, 39 మంది పాలసీదారుల క్లయింట్ సొమ్ము స్వాహ, అశ్వాపురం ఏజెంట్ల గరాణ మోసం వెలుగులోకి, అధికారుల పాత్రపై వెల్లువెత్తుతున్న అనుమానాలు. గిట్లా ఉండాలి. సర్టిఫికేట్ పెట్టి ఉన్న కాడికి వేసుకురు. ఈ ఎట్లా ఉంటుంది అంటే మింగే ఉపాయం కొండయ్య కెరక అన్నట్టు, ఎట్లా బతికేటోడు అట్లా బతాడు. కానీ భయపడి చేస్తారు. భయపడతారా అట్లా? కొంతమంది అంటారు, అమ్మా నాకు ఇట్లా వచ్చింది, నాకు ఇంటికి వస్తున్నారు, నాకు ఇబ్బంది అవుతుంది, నన్ను తిరుగుతారు. ఎందుకు? అవసరమే లేదు. చూడు ఎట్లా బతికేటోడు అట్లా బతుకుతారు. మనిషి పోయిండని చెప్పి సర్టిఫికేట్ తయారు చేసారు, పోయిరు, ఉన్నాయి కోట్లు కాజేస్తారు. లక్షలు కోట్లు కాజేసి ఎంజాయ్ చేస్తున్నారు. గట్లా ఉండాలి. బతికితే ఎట్లా ఏ రకంగా ఎట్లా బతుకుతాం, ఎట్లా బయటపడతాం, ఎట్లా గిడాన్ అవుతాం, మనం అట్లా బతకాలి. చూడు ఎల్ఐసినే బోర్లు వేసారు. తెలివి కల్లోలు కాదు. మరి దేశం మీద ఇప్పుడు రేట్లు రంగమ రకరకాలు పెరుగుతుంటాయి, నిరుద్యోగం పెరిగిపోయి ఈ రకరకాలుగా ఇప్పుడు అట్లా అవుతున్నప్పుడు చేస్తారు. మామిడి తోటలో కోడి పందాలు, పోలీసుల మెరుపుదాడి, 4 అరెస్టు, 60,000 నగదు స్వాధీనం, 17 కోళ్లు, వాహనాలు సీజ్ చేసిన తొర్రూరు పోలీసులు. పరారైన వారి కోసం ముమ్మర గాలింపు. మహబాద్ జిల్లా తొర్రూరు కాదు, ఎక్కడ చూడు ఇక పోలీసు వాళ్ళు దాడులు చేసుడు, పట్టకపోవుడు, చిన్నవి ఇయే జరుగుతాయి. ఇక చిన్న వాళ్ళ మీదనే ఉంటుంది ఇదంతా. No.